సర్వశక్తిమంతుడైన దేవుడున్నాడు. ఇల్లుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆ ఇంటిలో మన ఇంట్లో దేవుడున్నాడా అనే ప్రశ్న. పలు ప్రశ్నలున్నాయి, రండి అడుగుదాం. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. ఇల్లు ఉంది, అందరూ వచ్చేశారు. అయితే ఇప్పుడు దేవుడు లోపలున్నాడా? అదే అంశం. మీరేమంటారు చెప్పండి. మీరు పలు సమయాల్లో బైబిల్లో చూస్తే చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి. అవును. ఆ వర్డ్స్ పెద్ద విషయాన్ని చెప్తాయి, మనం అవి పెద్దగా తీసుకోం. ఓ, పెద్దగా చెప్తాం, మనం లైట్గా తీసుకుంటాం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. అవునా? అది ఒక బ్లెస్సింగ్. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే అని ఉంటది. ఎందుకు ఈయన తలుపునొద్దున్నాడు? అవును, లోపల ఆయన ఇంటి ఓనర్ అయితే, ఇంట్లో ఒక వ్యక్తిగా ఉంటే లోపలికి ఆయన వస్తున్నాడని మనకి తెలుస్తుంది, అందరికీ తెలుసును, ఓపెన్ గా ఉంది. మీ ఇంట్లో ఒక బోర్డు ఎప్పుడు ఉంచుకుంటారే, క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. అవును, ఆయన బయట నుంచే తడతాడు. ఆయన వెలుపుటే నుంచునున్నాడు. అంటే ఏంటి అర్థము? ఇల్లుంది, ఆయన బయట ఉన్నాడు. ఇదే పరమగీతంలో 5లో ఉంటుంది, సాంగ్ ఆఫ్ సాలమన్లో ఉంటుంది. అక్కడ తలుపునొద్దు తరతాడు, తలుపు తెరమ్మంటాడు. చర్చిని చూసి అదే మాట చెప్తాడు, తలుపు తెరు. ఇంకా చెప్పాలంటే పేతురు జైలు నుండి వస్తున్నాడు, తట్టుచున్నాడు. ఆ రోదే అనే చిన్నది శబ్దం వింది, పేతురు యొక్క శబ్దం వింది, అతనే అని తెలుస్తుంది. అయితే ఆమె ఎక్సైట్ అయ్యి లోపలికి వెళ్ళిపోయింది, తలుపు తీయలేదు, తెరవలేదు. ఆమె ఎక్సైట్ అయ్యి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎవరని లేదు, తెరవలేదు. ఓహో, యేసయ్య ఒక జెంటిల్ పర్సన్, అందరికీ తెలుసు ఆయన జెంటిల్ గాడ్ అని. ఫోర్స్ చేయరు. అవును అవును, అన్ని చోట్ల తలుపు తడుతున్నాడు, ఓకే కదా. శిష్యుల దగ్గర తలుపు తట్టకుండా లోనికి వస్తాడు. అవును, లోపల ప్రవేశించి చూపిస్తాడు. తోమా మిస్ అయ్యాడు, తిరిగి తోమా కోసం వస్తాడు. ఎందుకు ఆయన తలుపు తట్టలేదు? ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ ఇన్వైటెడ్ ఆల్రెడీ. లేదు, అక్కడ విషయం ఏంటంటే తడితే తెరవరు వారు. ఓహో, ఎందుకంటే ఆ వాక్యం తేటగా ఉంటుంది. తలుపులు మూయబడి ఉండగా యేసు వారి మధ్యకి వచ్చాడు. అదెలాగంటే మరొక విషయం ఏంటంటే ఆయన స్పిరిట్ లో ఉండాడు, నిజమే. అయితే ఆయన చెప్తున్నాడు, తాకండి, నాకు శరీరం ఉంది, వారికి ఇటువంటి శరీరం ఉండదే అని ఆయన అంటున్నాడు. ఇటువంటి శరీరం ఉండదే అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన అక్కడ తలుపు తట్టలేదు అని కాన్సెప్ట్కి వస్తున్నా. మిగతా విషయాలు చూడకపోయినా ఎందుకు తట్టలేదంటే వీళ్లు తెరవరు, ఎందుకంటే వాక్యంలో ఉంది వారు భయంతో ఉండారు. ఏసే వచ్చి తట్టినా వారు తెరిచి ఉండరు. ఈరోజు ఒక పెద్ద గ్రూప్ ఇలాగే ఉంది. అదెలాగంటే ఒక కుటుంబ యజమాని చూస్తే, కొందరి ఇండ్లలో చూస్తే ఆ రేషన్ కార్డు మీద కుటుంబ యజమాని అని ఆయన పేరు ఉంటుంది, భర్త పేరు ఉంటుంది. ఇప్పుడు ఆ సెన్సస్ నుండి వచ్చేవారు లేక చెక్ చేసేవాళ్ళు వస్తే ఇంటి యజమాని ఎక్కడమ్మా అని అడిగితే 5 సంవత్సరాలుగా విదేశాల్లో ఉన్నాడంటారు. కార్డు మీద ఇంటి యజమాని పేరు ఉంది, ఇంట్లో లేడు ఆయన. ఇదే విధంగా ఎంతో దూరంలో ఉన్నాడు యేసు. పలు గృహాలు ఉన్నాయి, కానీ దేవుడు లేడు. అయితే మనం మన ప్రేక్షకుల కోసం చేసే ఈ ప్రోగ్రాం పునాదే, మన ప్రేక్షకుల ఇంట్లో సరే మన ఇంట్లో సరే తరచూ దీన్ని ఎవరికి షేర్ చేస్తున్నారో అందరింట్లో దేవునిల్లనే కాన్సెప్ట్ మనం మాట్లాడుకుంటున్నాం కదా. అవును, మన ప్రేక్షకులకు ఇది చూసేవారు తరచుగా చూస్తున్నారు. నా ఇంట్లో దేవుడు ఉండాలి అనేవారే చూస్తున్నారంతా. కొన్నిసార్లు ఇది స్వీయ పరిశీలనగా ఉంటుంది, నా గృహంలో దేవుడున్నాడా అనే ప్రశ్న ఒకటి ఉంది కదా. ఇంకొక ప్రాబ్లము, ఒక చిన్న అంశం తెలియజేయాలనుకుంటున్నా. గత కార్యక్రమంలో మనం నోవాను గురించి, లాట్ను గురించి చూసాం. ఒక ప్రీకన్సీవ్డ్గా కొన్ని విషయాలు మన మైండ్లో పోతున్నాయి చెప్తూ ఉండడం ద్వారా అలా మరికొన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నను మనం తప్పుగా అనుకుంటున్నామేమో. ఎందుకంటే లాట్ క్యారెక్టర్ వచ్చింది కాబట్టి ఆ ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు లోతును గూర్చి అదే విషయమే, మీరు చెప్పే అదే కాన్సెప్టే. ఒక విషయాన్ని తప్పైన యాంగిల్లో చూస్తే అది తప్పుగానే కనపడుతుంది. ఎందుకంటే మన మైండ్లో అది ఎక్కింది, అది చెప్పిన వాళ్ళు అలాగే చెప్పారు. అందులో ఉండే మంచి తెలియదు, ఎందుకంటే చెడు అన్నది లేకుండా ఎవరు కూడా లేరు. ఎవ్రీబడి, నో వన్ ఈస్ ప్యూర్ హియర్. ఒక సామెత చెప్తూ ఉంటారు, అది చక్కగా ఉంటుంది. ఎవ్రీ సెయింట్ హ్యాస్ ఏ సిన్ఫుల్ పాస్ట్ అని చెప్తూ ఉంటారు. అందరికీ కూడా డ్రాబ్యాక్ అనేది ఉంటుంది చూడండి. ఆ విధంగా ఇక్కడ అందరి దగ్గర తప్పు ఉంటుంది. ఇక్కడ నోబడీ ఈస్ ఎ పర్ఫెక్ట్ దాన్ క్రైస్ట్. అలాగుంటున్నప్పుడు ఇప్పుడు మనం లోతును కూర్చో చూసాం లాస్ట్ టైం. అవును అవును, తరచుగానే ఈ విషయం కొనసాగిస్తాం. ఇప్పుడు లోతు భార్య ఉంది కదండి. ఇప్పుడు మీరు అడిగి చూడండి, చర్చెస్లో ఉన్న వాళ్ళందరి దగ్గర లోతు భార్య అంటేనే చెప్తూ ఉన్నప్పుడే లోతు భార్యలాగా అవ్వకండి, లోతు భార్యలాగా వెనక్కి చూడబాకండి, అంతా కూడా నిజమే. అందులోనూ ఒక పాఠం ఉంది, నేను తర్వాత చెప్తాను. లోతు భార్య, ఒక లోతు భార్యగా చూడండి ఆ క్యారెక్టర్ని. వారి దగ్గర ఉండే అద్భుతమైన గుణాన్ని మీరు చూడగలరు. ఏంటంటే సొదొము చెడిపోయిన ఊరే కదా. అవును, రైట్. లోతు ఎక్కడ కూర్చుని ఉన్నాడు? ఊరి వెలుపల. ఊరు వెలుపల. ఈ చెడిపోయిన ఊరి లోపల 2 అమ్మాయిలను ఎలా చెడిపోకుండా పెంచగలిగాడు? ఎవరు పెంచింది? ఈమె తల్లి. ఈ తల్లి. అవును. లోతు ఊరి గవని యొద్ద కూర్చునున్నాడు, ప్రాబ్లంకి బయట. అయితే ఇక్కడ ఊరే చెడిపోయింది.
వెరీ వర్స్ట్ కండిషన్లో ఉంది. ఈరోజు మనం మన ఆడపిల్లల్ని వేరుగా కాలేజీకి పంపడానికి యోచిస్తున్నాం. అవును. బట్ ఇంత అడ్వాన్స్డ్ అయిపోయింది. టెక్నాలజీ ఉంది, చేతిలో ఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే మన మెంటాలిటీ చెప్తున్నా మన గురించి. వేరుగా ఊరికి పంపేవాళ్ళు ఉన్నారు, ఆ ధైర్యంగా వెళుతున్నారు, ఆ సేఫ్టీ ఇప్పుడు ఉంది, సేఫ్ లేదా అని చెప్పడంలా. మనకే డిఫాల్ట్కి ఒకటి ఉంది కదా, పంపించాలంటే యోచిస్తున్నాం కదా, ఒక కన్సర్న్ ఉంది కదా. ఎందుకు యోచిస్తున్నామో తప్పు జరిగిపోతుందేమో, ఒక్కొక్కటి అక్కడక్కడ జరుగుతుంది, దాన్ని బట్టి కేర్ఫుల్గా ఉండాలనే థాట్ ఉంది కదా. కాబట్టి ఇంతటి మోసమైన లోకం ఇది. ఎందుకంటే వర్స్ట్ కండిషన్లో ఉండింది అది. ఊరే మోసంగా ఉండింది. ఆమె పెంచగలిగిందే. అప్పుడు ఆమె రోల్ ఎటువంటి రోలుగా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఈ లోకం ఎంతో మోసం. నేను అదే ఎప్పుడు చెప్తాను, ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు మనము మన రాష్ట్రానికి అలవాటు పడి ఉంటాం. బెంగళూరుని కూర్చిన ఆలోచన ఎలాగుంటుందంటే, బెంగళూరు అండి ఐటీ భయంకరంగా ఉంటుంది, అక్కడ లైఫ్ ఎలాగుంటుందో తెలియదు, తారుమారుగా ఉంటుందేమో అని ఫీలింగ్ బెంగళూరు గురించి ఉంటుంది. అయితే బెంగళూరు వారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ ఊరు బానే ఉంటది, అక్కడ ఉండేవాళ్ళకి అది నార్మల్ అది. అయితే అక్కడ వాళ్ళని అడిగితే యుఎస్ మోసం. అయ్యో, యుఎస్ లో లైఫ్ స్టైలే మోసంగా ఉంటుంది, వీళ్లే ఊహించుకుంటున్నారు. నేను చెప్తున్నా, బెంగళూరులో గాడ్ కోసం పర్ఫెక్ట్ గా ఉండే 100 కొలది ఫ్యామిలీస్ ఉన్నాయి. యుఎస్ అంటేనే మన వాళ్ళు అక్కడ తారుమారు, డివోర్సు అని చెప్తుంటారు. ఒకే భార్యతో ఒకే భర్తతో నమ్మకంగా ఎంతో మంది ఉన్నారు యుఎస్. అవును, అది దేవుని కోసం వైరాగ్యంగా ఉండేవారున్నారు. అక్కడుండి సాక్ష్యముగా జీవించిన బిలిగ్రహం గారి కంటే వేరొకరు కావాలా? అవునా? అవును. అలాగుంటున్నప్పుడు ఏ ఊర్లో కూడా మీరు పర్ఫెక్ట్ గా పెంచగలరు కుటుంబాన్ని. ఇట్ ఈస్ పాసిబుల్ అనేది ఒక ఎగ్జాంపుల్ గా ఇప్పుడుండే మనం ఏం చెప్తూ ఉన్నాం? ఊరి మీద నింద వేస్తున్నాం, సిచ్యువేషన్ బ్లేమ్ చేస్తాం, కాలేజ్ మీద నింద వేస్తాం. ఆ కాలేజ్ మోసం అండి. ఫాదర్ అండ్ మదర్ గా మనకు కన్సర్న్ ఉంటుంది. అయితే మనము మన పిల్లలు దేవునిలో ఉంటే ఎక్కడైనా క్రమంగా పెరుగుతారు. అందుకు ఆవిడ చాలా గొప్ప రోల్ మోడల్. నేను చెప్తున్నా, సొదోము లోపల ఆమె వారిని పెంచింది. రెండవ పాయింట్, అది నిజమన్నందుకు మరొక పాయింట్. దేవుడు చెప్పిన పర్వతానికి వెళ్ళిపోయారు ఆ ఇద్దరు బిడ్డ. దేవుడే ఆ స్థలానికి వెళ్ళమన్నాడు. అయితే అక్కడ జరిగిన కార్యము ఆ ఇద్దరు బిడ్డలను తప్పు జరిగించారు, మనకు తెలుసు. దానికి ఒక రీజన్ ఏంటి తెలుసా? ఆ తల్లి లేకపోవడం. ఇప్పుడు ఆమె ఉండుంటే ఆ తప్పు జరిగి ఉండేది కాదు కదా, జరగదు. ఇప్పుడు ఆ తల్లి యొక్క, ఆ ఇంటిలో ఆ తల్లి యొక్క రోల్ ఎటువంటి రోల్? ఇంపార్టెంట్ రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్. అదే ఈరోజు చెప్తున్నా. ఒక కుటుంబంలో తల్లి రోలు, తండ్రి రోలు వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏ క్యారెక్టర్ని కూడా డెలీట్ చేయలేము. నువ్వు లేకుండా నేను చూసుకుంటా, నువ్వు లేకుండా చూసుకోవడం అవుతుంది. నేనేం చెప్తున్నా, స్టెఫినీ టైర్తో నడపచ్చు, ఎవరు బండి నడపలేమంటారు. అయితే ఈ టైర్ లాంటిది కాదు అది. అది ఒక అర్జెంటు కోసం ఉంచుకున్న స్టెఫినీ టైర్. ఇది ఉంచుకుని 1,00,000 కిలోమీటర్లు నడుపుతారా? కుదరదు. తర్వాత మీరేం చేస్తారు? ఇమీడియట్ గా బాగు చేసి వచ్చిన టైర్ వేసి స్టెఫినీ వెనక వేస్తారు. ఆ పంక్చర్ వేసినోడే చెప్తాడు స్టెఫినీ టైర్తో ఎక్కువసేపు వెళ్ళొద్దు అంటాడు. అది డిజైన్ కాదు. ఈరోజు భార్యాభర్తలు ఒక దగ్గర లేని పరిస్థితి. నేనే చాలాసార్లు చెప్పాను, సింగిల్ పేరెంట్గా ఉండే ఒక పరిస్థితి. ఆ సింగిల్ పేరెంట్ అయి ఉండడం ప్రకృతి పరంగానో లేక నేనే ఏర్పరచుకుంటున్నాననేదే ప్రశ్న. లోతు సింగిల్ పేరెంటు, ఆ పిల్లలు సింగిల్ పేరెంట్ అయ్యారు, అది పరిస్థితి. దానికి కారణం ఆ తల్లే. అది నేను నెక్స్ట్ పాయింట్గా చెప్తాను. అయితే ఈ తల్లి లేని ఒక పరిస్థితి ఆ కుటుంబానికి అక్కడ వాక్యం ఒకటే. అవును, తండ్రి రోలు వెరీ ఇంపార్టెంట్, తల్లి యొక్క రోల్ వెరీ ఇంపార్టెంట్. వీరిద్దరూ ఉంటేగాని తల్లిదండ్రుల మధ్య సమస్య ఉండవచ్చు. తల్లిదండ్రులు మీరు అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు. నేనెప్పుడు చెప్తాను, దేవుని తర్వాత ఈ లోకంలో బిడ్డలు బాగుండాలనుకునే 2 ఆత్మలు ఉన్నాయంటే అది తల్లిదండ్రులే. అందులో రేర్ పీసులు ఉన్నాయి. పిల్లల్ని గూర్చిన ఆలోచన చింత లేకుండా వేసరి జీవించే తల్లిదండ్రులున్నారు. నేను లేరని చెప్పడం. అదొచ్చి రేషియో చూస్తే నెగ్లిజిబుల్ రేషియో. అది మన ఇండియా వంటి దేశాల్లో పిల్లల కోసమే బ్రతికే వాళ్ళున్నారు, సాక్రిఫైస్ చేసి జీవిస్తున్నారు. అవును, మీరు యోచించిన మీ యొక్క 25 గాని 30 సంవత్సరాలు పనికి వెళ్ళుంటారు, పెళ్ళయ్యొచ్చు. అవును, మరో 30 సంవత్సరాలు ఎవరికోసం జీవించారు? పిల్లలు. పిల్లల కోసమే. అది ఇంతకీ వారు చక్కగా చదవాలని కష్టపడుతున్నారు, మంచిగా పెళ్లి చేసుకోవాలని కష్టపడుతున్నారు, తరువాత మన సంతానాన్ని గురించి కష్టపడుతున్నారు. ఇలాగే నన్ను ఒక సింగిల్ పేరెంట్గా మా అమ్మ, నా తల్లి నన్ను అలా పెంచడం అయ్యింది. నాకు నా తల్లి యొక్క వాల్యూ ఎప్పుడు తెలిసిందంటే, ఒకరోజు నైట్ 1 గంటకి మా బిడ్డకి బాగోలేదు. అప్పుడు తనకి 1.5 సంవత్సరాలు అవుతుంది. తనకి ముక్కు గొంతులోకి పాలొచ్చి ఒకలాగా ఊపిరి అందలేకుండా ఉండింది. 1:30కి బిడ్డనెత్తుకుని పరిగెత్తుతున్నాం. వెళ్ళి డాక్టర్ ఇంటి తలుపును తడుతున్నాం. ఇది జరిగిన సంభవం 2003-4లో జరిగింది. తలుపు తడుతున్నాము, డాక్టర్ తెరవలేదు.
1:30 నిద్రపోతున్నాడు ఆయన. అక్కడ తట్టుతున్నారు, తీయలేదు. తడుతున్నాము, తీయబట్టం లేదు. తీయడం లేదని అక్కడి నుండి మరొక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకొక డాక్టర్ తెలుసు, ఆయన దగ్గరికి వెళ్ళాం. అక్కడ వాళ్ళు లేరు. అప్పుడు ఆన్ ద వే ఆ నైట్ 1:30కి అక్కడ ఇంకెవరైనా డాక్టర్ ఉన్నారేమో అడుగుదాం అనుకున్నాం. అప్పుడంతా 2 వీలరే. పాపనెత్తుకుని కూర్చుని ఉన్నారు. నేను తీసుకెళ్తూ ఉన్నా. వెళుతూ ఉన్నాం. అక్కడొక ఆయన చెప్పాడు, ఏమండి ఇలాగ ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళే కంటే ఇక్కడ ఒక హాస్పిటల్కి వెళ్ళండి, 24 అవర్స్ ఉంటుంది అన్నాడు. అక్కడికి వెళ్ళాం. అక్కడికెళ్తే వాళ్లే ఒక డాక్టర్కి ఫోన్ చేస్తే నైట్ షిఫ్ట్ డాక్టర్ వచ్చాడు. ఆ ఒక 30 మినిట్స్ టైం ఉంది కదా, క్రూషల్ టైం. అదొచ్చి ఆ పెయిన్ ఆ ఫాదర్ మదర్కి మాత్రమే తెలుస్తుంది. అంటే అది తత్తరిల్లే విషయం. ఇప్పుడు నా తల్లి నాకు చేసింది నాకు అప్పుడే తెలియవస్తుంది. నాకు ఫాదర్ లేకుండా ఒక తల్లి పెంచడం నాకు ఒకసారి 2-3 సంవత్సరాలు ఉంటున్నప్పుడు అప్పుడంతా ఈ స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ ఇవన్నీ వచ్చాయి. నాకు ఈ 2 ఒకటిగా వచ్చాయి. ఈ చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ 2 ఒకటిగా వచ్చాయి. అప్పుడు మా అమ్మ దగ్గరకు వచ్చిన కొంతమంది చెప్పారు, దీనికి ఈ విధంగా ఒక ఆచారం చేయి, ఈ విధంగా ఒక ఆచారం చేయమని చెప్తే మా అమ్మ అయితే నో, నేను హాస్పిటల్కి తీసుకెళ్తా. అంతవరకు ఎన్నో ఎదిరింపులు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళకూడదని చెప్పి. నేను చెప్పింది 1974-5లో చెప్తున్నా. నువ్వు వెళ్ళకూడదని అలా ఇలా చెప్పినా అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళింది. సింగిల్ పేరెంట్ తీసుకుని వెళ్తే అక్కడ ఈ 2తోనూ ఐసీయూలో ఉంచారు. గవర్నమెంట్ హాస్పిటల్. ఎలా చూసుంటారు, భయపడుంటారు. ఇలా ఒక్కొక్క పేరెంట్ దగ్గర ఒక సంభవం ఉంటుంది, ఒక కథ ఉంటుంది. ఏ పేరెంటు ఏ బిడ్డను కూడా ఏదో సాధారణంగా పెంచలేదు. ఈరోజు పిల్లలకి అది తెలియడం లేదు, తల్లిదండ్రులకి తెలియడం లేదు. తండ్రి అలా తాగేసి కుటుంబాన్ని గురించి కొంచెం కూడా లెక్క చేయని పేరెంట్స్ ఉన్నారు, తండ్రులున్నారు. నేను సమీపంలో ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక 15-16 ఏళ్ళలో ఉంటాయి ఆ అమ్మాయికి. ఆ కొట్లో పనిచేస్తుంది. ఆ బిడ్డ చూసి, అంకుల్ నా కోసం ప్రేయర్ చేయండి, మీ వీడియోస్ అన్ని చూసా. ప్రేయర్ చేస్తే ఏడుస్తుంది. ఏంటమ్మా అని అడిగితే, నేను +2 ముగించాను అంకుల్, ఇక నెక్స్ట్ చదువుకోవాలి, కాలేజీకి వెళ్ళాలి. నా పరిస్థితి ఏంటంటే మా నాన్నిప్పుడు తాగుతూనే ఉంటాడు, మా అమ్మ సంపాదించింది కూడా తీసుకుని తాగేస్తాడు, నాకు ఫీజు కట్టి దారి లేదు. అప్పుడు నేను చెప్పా, సరేమ్మా నేను ఫీజు కడతా. లేదంకుల్ నాకు ఫీజు అక్కర్లా, నేనిక్కడ పనిచేయడమే ఫీజు కోసం పనిచేస్తానా. మా ఓనర్ ఇక్కడుంది, ఆమె ఒక లేడీ, ఆమె చెప్పింది నువ్వు ఈ లీవ్లో పనిచేయి, నేను ఆ ఫీజు కడతా అంది. నేను ఆ ఫీజు కట్టుకుంటా, నా కోసం ప్రేయర్ చేయండి. ఈ విధంగా ఎంతమంది పిల్లలున్నారు. కుటుంబాన్ని గురించి చింత లేని తల్లిదండ్రులు ఒకవైపు, లేక కుటుంబాని కోసమే సాక్రిఫైస్ అయి జీవించేవాళ్ళున్నారు. ఈ ఫ్యామిలీ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సింగిల్ పేరెంట్ అన్నది ఎంత కష్టమో తెలీదు పిల్లలకి. అది తండ్రి లేకుండా తల్లి పెంచే విషయమన్నది ఇంకెంతో కష్టము. అదే కాకుండా ఆ హస్బెండ్ అండ్ వైఫ్ కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది, తెలియాలి. నేను నా చిన్న చిన్న విషయాలకే కోపడి ఆడపిల్లల్ని భార్య దగ్గర వదిలేసి నువ్వు నాకు అక్కర్లేదని వెళ్లేవాళ్లు, రేపు ఆ ఆడపిల్ల పరిస్థితి ఏంటి? అలా తోడేళ్ల మధ్య గొర్రెపిల్ల వెళ్ళినట్టుగా వెళుతూ ఉంది. ఒక బస్సులో వెళ్ళినా సరే భద్రత ఉంది, అయితే లోపల అందరూ మంచివాళ్ళగా లేరు. చట్టానికి భయపడో ఇక దేనికో మంచివాళ్ళగా ఉన్నారు గాని అంతమంది మంచివాళ్ళు లేరు కదా. నీ తల్లో భార్యో పనికి వెళ్ళి రావడం సులభం కాదు, ఎన్నెన్ని సమస్యలుంటాయి. అప్పుడు ఒక తల్లి యొక్క రోల్, ఒక తండ్రి యొక్క రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదొకటి. ఇప్పుడు రెండవది, ఇదే లోతు భార్య దగ్గర మరొక విషయాన్ని నెగటివ్ అయినా నేర్చుకోవాలి. ఏంటంటే ఈమెకి ఆ విషయం తెలిసుండాలి. ఇంత కష్టపడి నేను పెంచాను కదా, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ముందుగా ఆయన వెళ్తున్నాడు, ఆయనని ఉంటుంది అక్కడ. చదివితే చెయ్యి పట్టుకుని వారిని చెయ్యి పట్టుకుని ఊరి వెలుపల వదులుతున్నాడు. కాదు, అలాంటి ఒక దేవుడు కదా, నాకు ఆశ్చర్యంగా ఉంది కదా. చెయ్యి పట్టుకుని అక్కడికి వెళ్ళమని చెప్పచ్చు, అంత అక్కర కలిగిన దేవుడు అంటున్నాడు. వెళ్ళని వారిని కొట్టే కదా పంపుతారు. అటువంటి కష్టమైన పరిస్థితుల్లో కుటుంబాన్ని కాపాడుతున్నాడు దేవుడు. సో అప్పుడు తీసుకొచ్చి వదులుతున్నాడు. మీకు మీ ముందర మీ ఫ్యామిలీ వెళుతూ ఉంది, గాడ్ వెళ్తున్నాడు ఫస్ట్. ఎందుకంటే వాక్యం చెప్తుంది, అతడు తరువు చేస్తూ ఉన్నాడు, ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచుతున్నారు. అప్పుడు ముందట దేవుడు వెళ్తున్నాడు. సరే, స్పిరిచువల్ గా మీ కన్ను చూడలేదు, అయితే కళ్ళు చూసేంతగా నీ భర్త పిల్లలు వెళ్తున్నారు. ఫిజికల్ గా మీ ఫ్యామిలీ ముందు వెళ్తుంది. ఇప్పుడు మీ ఐసైట్ ఎటువైపుగా ఉంది? యాక్చువల్గా ఫ్యామిలీ వైపు ఉండాలి. వాళ్ళేదో కరెక్ట్ గా ముందుకెళ్తున్నారు, నేను వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్ళాలి. ముందర పెళ్లి ఈడులో ఉన్న 2 అమ్మాయిలు, అవును, భర్త ఉన్నాడు, నువ్వు ఎటువైపు చూసుకుంటూ వెళ్తున్నావు? రివర్స్ లో చూస్తున్నారు. రివర్స్ లో చూస్తూ ఉంది. ఆ ఎగ్జిబిషన్ కంతా వెళ్తుంటారు, మీరు చూసుంటారు. 2 విధాలైన పేరెంట్స్ ని మీరు చూడగలరు.
ఒకటి, ఏ కూటంలోనూ పిల్లల చేతిని వదలరు. టైట్గా పట్టుకుంటారు. టైట్గా పట్టుకుంటారు. కూటం అధికమయ్యే కొద్దీ ఈ పట్టుకునేది టైట్ అవుతుంది. అవును. అట్లే పట్టుకుంటారు. అదే ఎగ్జిబిషన్లో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, ఈ బిడ్డ కనపడటం లేదు, పేరెంట్స్ వెతుకుతూ ఉన్నారు. అక్కడేం చేశారు అంటే చెప్పచ్చు పెద్ద కూటంగా ఉంది, అయితే మీ పట్టు వదలకుండా మీ పిల్లలు వెళ్ళలేరు కదా. అప్పుడు మీ ఐసైట్ దేని మీద ఉండింది? పిల్లల మీద లేకుండా జేఎన్టీ వీల్ మీద ఉండింది, లేక అక్కడ అమ్మే ఢిల్లీ అప్పలం మీద ఉండొచ్చు, లేక అక్కడ ఉండే ఒక ఎక్కడో స్లిప్ అయింది. ముందు ఇద్దరు ఆడపిల్లలు వెళ్తున్నారు, అప్పుడు మీ వ్యూ ఎక్కడ ఉండాలి? ఇంకా చెప్పాలంటే ఈ రోజుకి పేరెంట్స్ ఏవైనా చేసుకోండి అని చెప్పేంత వరకు వచ్చేసారు. అంటే లేదు, ఇందులో పెద్ద కాషన్ గా ఉండాలి మనం. అవును, దేవుని ఇల్లు అంటే మన పిల్లలు అసలు ఎలా ఉండాలి? అప్పుడు దేవుడు ఎందుకు మీకు పిల్లల్ని ఇచ్చాడు? ఫ్యాషన్ అని చెప్పి ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి ఈ రోజు. పిల్లలు లేరని ఎంత కష్టపడుతున్నారు. దేవుడు మీకు ఇచ్చాడే, అప్పుడు మీకు ఇచ్చిన ఆస్తిని మీరు భద్రంగా పెంచడం అనేది బాధ్యత. అవును. ఈరోజు మీ డైరెక్షన్ వెనక్కి ఉంది. మీ డైరెక్షన్ వెనక్కి ఎలాగుందంటే, ఒకటి మీ పని మీద ఉంది, లేక సంపాదన మీద ఉంది, లేక మీ పిల్లల భవిష్యత్తు కొరకు మీరు చేసేదాని మీద ఉంటుంది. ఇంతటిని చూసి దేన్ని చూడకుండా వదిలేశారు. చైల్డ్ని చూడకుండా వదిలేశారు. బిడ్డను చూసి ఉండాలి కదా. అవును. ఇంటిలో ఫ్రిడ్జ్ లోపల పిజ్జా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆ కిచెన్లో దినుసులన్నీ ఉంటాయి, బిడ్డ ఉంది, బిడ్డ ఆకలికి ఆహారాన్ని పెడితేనే కదా ఇవన్నీ యూస్ అవుతాయి. అవి పెట్టకపోతే మీరు కూర్చుని యూట్యూబ్ చూస్తున్నారు, పిల్లుడికి భోజనం పెట్టలా. ఏంటమ్మంటే, ఎందుకు ఫ్రిడ్జ్లో పిండి ఉంది, అందులో ఇది ఉంది, అది మీరు చూసుకోవచ్చంటే ఇంత వేస్టే కదా. అవును. అదే ఈరోజు జరుగుతోంది. ఈ ఎండ్ టైంలో ఇదే లోతు భార్యలాగా అన్ని చోట్లను, నేను భార్య అంటే అందర్నీ చెప్పడం లేదు, అనేక భార్యాభర్తలను చూస్తున్నాము బేసిక్గా. అట్లే నా వ్యూని ఒకరోజు మీరు మార్చారు, మీకు తెలీదు. నా వ్యూని నేను సాక్ష్యంగా చెప్తాను. నాకెప్పుడు కూడా నేను చేసే తప్పును సరిచేసుకోవడంలో, అది నేను చెప్పుకోవడంలో నాకు ఇది లేదు. నేనెప్పుడు కూడా ఒక ఆర్డర్ పెట్టుకుని ఉంటా. ఫస్ట్ గాడ్, రెండవది ఫ్యామిలీ, మూడవది మరి మినిస్ట్రీ అని చెప్పి నేను ఈ ఆర్డర్ని కొంచెం మార్చి ఉంచాను. ఎందుకంటే నాకు మినిస్ట్రీ దేవుడిచ్చింది. ఆ మినిస్ట్రీ నేను అధికంగా చేస్తున్నప్పుడు నేనేమనుకున్నాను, ఆరంభంలోనే నేను నా వైఫ్తో చెప్పాను, నేను మినిస్ట్రీకి వెళుతున్నాను, నువ్వే ఫ్యామిలీని చూసుకోవాలి, నేను చాలా పరిగెత్తాల్సి ఉంది, కానీ మినిస్ట్రీ అప్పుడు లేదు, గాడ్ షేర్ చేయమన్నాడు, చెప్పేశాను. అటు తర్వాత మినిస్ట్రీ అధికమయ్యే కొద్దీ ఆమె ఫ్యామిలీ చూసుకుంటూ ఉండింది. ఒక పీరియడ్లోనైతే చెప్పాను, నేనింకా కొంత పరిగెత్తాల్సి ఉంది, దేవుడు నాకు అనేక మీటింగ్స్ ఇస్తున్నాడు, సరే నువ్వే, ఎందుకంటే పిల్లలు పెరుగుతున్నారు. అప్పుడు ఆమె ఏం చెప్పింది, ఇప్పుడే ఇంట్లో ఉండడం లేదు, ఇప్పుడు ఇంకా పరిగెత్తుతానంటున్నారు, ఇది కూడా కొంచెం మీరు చూడండి, నేను ఒక్కతే చూడలేకపోతున్నాను అని చెప్పింది. లేదు నువ్వే చూసుకోవాలన్నాను. అప్పుడు చూసుకుంది, లేదని చెప్పలేదు, ఆమె చూసుకునుంది. అలాగుంటున్నప్పుడు మీతో ఒకరోజు మాట్లాడుతూ ఉండాను. మీతో మాట్లాడుతున్నప్పుడు స్టాండ్లీ అన్న చెప్పిన మాట మీరు తెలియజేశారు. ఒక విషయం చెప్పారు, మీకు జ్ఞాపకం ఉంటుంది అంటే ఎలాగంటే, అదొక ట్రయాంగిల్ అనే విషయాన్ని వారు తెలియనట్టు మీరు చెప్పారు. గాడ్ ఒకవైపు ఫ్యామిలీ, ఒకవైపు మినిస్ట్రీ. అవును, మనం ఒకే గీత వేసి 1 2 3 ఆర్డర్ పెట్టుకున్నాము, కానీ అలా కాదు, పైన గాడు, ఫ్యామిలీ, మినిస్ట్రీ రెండు వైపులు. ఇది వచ్చి నాకు ఒక పెద్ద ఒక లెసన్, లైఫ్ లెసన్ గా ఉండింది. ఏంటంటే అన్న చెప్పాడు ఒకటి, వాటిని ఎక్స్పీరియన్స్ చాలా విషయాలు స్టాన్లీ అన్న దగ్గర నేర్చుకున్నాను. సో ఆయన చెప్పాడు ఒకటి, రెండవది ఆయన చెప్పిన దానికి వెనుక ఉన్న అతి ముఖ్యమైన సత్యం అది. మనం 1 2 3 4 పెట్టుకుని ఉన్నాం, ఇక్కడ 1 2 3 4 కాదు, 1 2 2 ఉన్నాయి, అన్నిటిలో ఉన్నారు, అన్నిట్లోనూ. అవును, మనమే కంపార్ట్మెంట్ చేసి గందరగోళం చేసాం. సో అప్పుడు ఈరోజు ఈ ఆర్డరు అనేక ఫ్యామిలీస్లో, ఇప్పుడు మినిస్ట్రీలో చెప్తున్నా, మినిస్ట్రీలో ఉంది, ఫ్యామిలీస్లోనూ ఉంది. 1 2 3 4 చేశారు ఇక్కడ. నేను కొంతమందిని చూడటం అయ్యింది, కంపెనీ కోసం ప్రాణాన్నే ఇస్తారు, లేదా వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళ ప్రాణాన్నే ఇస్తారు. మార్నింగ్ 6కి వెళితే నైట్ 10కే ఇంటికొస్తారు. అయితే అబ్బాయి ఏం చదువుతున్నాడో వాళ్ళకి తెలియదు, ఏం చదువుతున్నాడో తెలిసినా గాని ఎలా చదువుతున్నాడో కన్ఫర్మ్గా తెలీదు. పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళలేరు, ఏం తెలీదు, ఫీజు మాత్రం కరెక్ట్గా కడతారు. అది అడిగి చూడండి. మార్కు 10th లోనూ 12th లోనూ తగ్గిపోతే అప్పుడు అడుగుతారు, ఏంట్రా నీకు అంత ఫీజు కట్టాను, ఎందుకింత తక్కువ మార్కులు? ఇప్పుడు కూడా ఆ అబ్బాయి ఏం చదువుతున్నాడనే విషయం కాదు, నలుగురు అడుగుతారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, వాళ్ళకొక గౌరవమైన మార్కు చెప్పాలి. అదే వాళ్ళ ఇష్యూ తప్ప వీళ్ళు బేసిక్గానే చదవడం లేదని వాళ్ళకి తెలియదు. అప్పుడు ఇక్కడ ఏ విషయం కాకుండా వీడు చదవకపోవడానికి ఇతనే కారణం అని తెలీదు, అది మరొక సమస్య. ఇప్పుడు ఏం సమస్య అంటే, అనేక ఫ్యామిలీస్లో ఇప్పుడు మరొక చిత్రం ఏంటంటే, ఇద్దరు పనికి వెళుతున్నారు.
ఎందుకంటే సిచ్యువేషన్ అలాగా సంపాదించి తీరాలి. అది గోయింగ్ బ్యాక్ టు పిల్లల కోసమే. ఆబ్వియస్గా వాళ్ళు చెప్పేటువంటి రీజన్ అదే ఉంటది. ఏంటంటే వీళ్ళు ఒక లైఫ్ స్టైల్ ఫిక్స్ చేసుకున్నారు. ఆ లైఫ్ స్టైల్లో జీవించాలి కాబట్టి వీళ్ళిద్దరూ పని చేయాలి. ఇప్పుడు దేవుడిచ్చే లైఫ్ స్టైల్లో జీవించాలంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వీళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ అంతా పోయింది. సో ఇప్పుడు ఏమవుతుందని అడిగితే పిల్లల్ని గమనించడానికి టైం లేదు. దాని పర్యవసనం ఏమైంది? వీళ్ళ యాంగిల్ మారింది. తిరిగి చూస్తుంది, సొదోమునే చూస్తుంది. సొదోము మీరు నేను అనుకుంటున్నట్టుగా ఒక సాధారణ మన వీవులో సొదోమ్ అంటే గ్రామం అనేది కానే కాదు. ఈరోజుండేటువంటి పెద్ద సిటీలో ఒక సిటీ అది. మీరు సొదోమును గురించి చదివి చూడండి. ఆహార సమృద్ధి ఉండిందట అక్కడ. ప్రాస్పెరిటీ భయంకరంగా ఉండిందట సొదోములో. సో ఆ యొక్క సిటీ వదిలి వీళ్ళు రావాలి. హఠాత్తుగా దేవుడు ఒకరోజు బయటికి రమ్మని చెప్పాడు వాళ్ళని. అప్పుడు ఈమెకి ముందున్న ఫ్యామిలీ కంటే వెనుకున్న సొదోము పెద్దగా తెలిసింది. అయితే ఈమె ప్రారంభంలో కరెక్ట్ గా ఫాలో చేస్తూ వచ్చిన వాళ్లే. వచ్చిన ఈమె ఈ స్థలంలో కొంచెం స్పిరిచువల్ గా ఎంతో పర్ఫెక్ట్ గా పెరిగిన వాళ్ళు, ఎంతో దైవికంగా ఎదిగిన వారికి ఇదొక హెచ్చరికగా ఉంది. ఈ రోజు చర్చికి అటెండ్ అయ్యే వాళ్ళలాగానే సండే ఆరాధనకు అటెండ్ అయిన వాళ్ళే. పిల్లల్ని చక్కగా పెంచారు. క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్ అంతా చక్కగా జరిపించిన వాళ్ళు. అయితే అన్నీ ఉండాయి. అయితే పిల్లలు ఏం చేస్తున్నారో తెలీదు. పిల్లుడు రూమ్లో ఏం చేస్తున్నాడో తెలీదు. ఏదీ తెలీదు. సో పిల్లలు అడుగుతున్నప్పుడు, పేరెంట్స్ అడుగుతున్నప్పుడు కోపం వస్తుంది. ఏం చేస్తున్నామంటే కోపం వస్తుంది. ఎందుకంటే అదే వాళ్ళ మైండ్ సెట్. అడిగేది నా పని. పలు సమయాల్లో ఈరోజు అదే జరుగుతూ ఉంది. నా యొక్క వ్యూ యాంగిల్ మారిపోయింది. నేనెక్కడో వెలుపలికి వచ్చారు కానీ యాంగిల్ మారింది. నేనిప్పుడు 70 ఏళ్ల తర్వాత జరగబోయేటువంటి నా ఆపరేషన్కైన ఇన్సూరెన్స్ కొరకు నేను పరిగెత్తుతున్నా. ఆ రోజు నాకు ఆరోగ్యం క్షీణిస్తే నేనేం చేయాలి? ఇప్పుడు మనం చెప్తే అలాగంటే ఒక హెచ్చరికగా ఉండడం తప్పంటారా? దానికంత హెచ్చరిక ఉంది కదా. అప్పుడు ఈ రోజుండే అబ్బాయిని గూర్చి మీరేం కాషన్ తీసుకుంటున్నారు? అదేంటంటే ఈ రోజుకి మన్నా ఇస్తున్నాడు, రేపిస్తాడో సందేహం వచ్చింది. ఈ రోజు ఇచ్చిన దేవుడు రేపు ఇస్తాడు కదా. 40 సంవత్సరాలు ఇస్తాడు. వాళ్ళకా నమ్మకం లేదు. సరే, మీకు నేనేం అడుగుతున్నా, ఆ విషయాన్ని కూడా మీరు పాజిటివ్గా తీసుకోండి. మరి రేపు లేకపోతే ఏం చేసేది? అలాగైనా సరే, అలాగుంటున్నప్పుడు అటువంటి ఒక హెచ్చరిక గుణం ఆ అలారం కొడుతుంది కదా మీకు. ఆ అలారం మీ పిల్లోడి జీవితంలో ఉండాలి కదా. తల్లిదండ్రులు ఈరోజు ఏ మనస్థితికి వెళ్లారంటే, పిల్లలకి చదువు ఇచ్చాము, అన్నీ ఇచ్చాము, ఇక వారు చూసుకొని. మన తల్లిదండ్రులు వాళ్ళ కాలంలో ఎలాగుందంటే, నాన్న 70 ఏళ్ల వరకు కూడా మనకు అడ్వైస్ ఇస్తాం. అవునా? మనమొచ్చి మనకి కొంత ఇరిటేటింగ్గా ఉంటుంది, బట్ మనం అడుగుతాం కూర్చొని. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్కి ఒక మర్యాద ఉంటుంది. సరే, అవన్నీ కూడా వదిలేయండి. మనం వెంటనే చెప్తాం జనరేషన్ గ్యాప్, వాళ్ళు అలాగుండేరు ఇలాగుండేరు అన్నీ ఉండనివ్వండి. మనం ఒకే విషయంగా కూర్చుని వినేవాళ్ళం, ఒక మర్యాద. నాన్న మాట్లాడుతున్నాడు, మనం కూర్చుని వినాలి ఏం చెప్తున్నాడు. ఇష్టముందో లేదో. నాకెప్పుడు ఒక గుణముండేది. అదేంటంటే, ఎవరింటికైనా నేను చూడటానికి వెళ్ళినప్పుడు ఇద్దరి దగ్గర నేను 2 విషయాలు ఫాలో చేస్తాను. ఒకటి, చిన్నపిల్లల దగ్గర ఒక పాట పాడు, రైమ్స్ చెప్పు అని అడగను. ఎందుకంటే వచ్చేవాళ్ళ దగ్గర పాట పాడి రైమ్స్ చెప్పి టెన్షన్గా ఉంటుంది. వస్తే ఈయనేమడుగుతాడో అని. వచ్చిన వెంటనే అందరి ఇండ్లలో ఆ బిడ్డను పిలిచి ఎత్తుకొని వాక్యం చెప్పు. వాళ్ళు తర్వాత ఇంకెవరైనా వస్తే టెన్షన్ అయిపోతారు. అందువల్ల వాళ్ళని ఆ మాటే అడగను. ఒక వాక్యం చెప్పమని అడగను, ఏం చదువుతున్నారో అడిగి వదిలేస్తాను. రెండవది, వాళ్ళింట్లో వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూర్చుని ఒక 5 నిమిషాలన్నా మాట్లాడతా. వాళ్ళకది ఎంతో ఆదరణగా ఉంటుంది. ఒక 5 or 10 minutes కూర్చుని మాట్లాడితే వాళ్ళట్లే భయంకరంగా ఇన్వాల్వ్ అయ్యి ఫోన్ నెంబర్లన్నీ అడుగుతారు. ఫోన్ నెంబర్ ఇస్తారా కొంచెం? ఎందుకంటే ఆ ఇంట్లో ఉండేటువంటి ఒక 4 or 5 వీళ్ళని అసలు నెగ్లెక్టే చేస్తారు, వీళ్ళని ఒమ్మిటే చేస్తారు. పిలిస్తే కూడా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బిజీ షెడ్యూల్లో ఏమో వీళ్ళ దగ్గర 5 minutes స్పెండ్ చేయడానికి టైం ఉండదు. అదే కాకుండా ఆయన బిజీ స్కెడ్యూల్లో ఆయన యంగ్గా ఉన్నప్పుడు ఈ విషయం ఆయన మర్చిపోయాడు. నా విధంగా అదొక ప్యాటర్న్ ఉంటుంది. పలు సమయాల్లో ఏం జరుగుతుందంటే, ఈరోజు ఫ్యామిలీస్ రాంగ్ డైరెక్షన్లో చూస్తున్నాం. రిమెంబర్ బట్ రాంగ్ డైరెక్షన్. వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. దాని పరిణామం ఏంటి? చాలా గొప్పదైన ఒక ఇంతవరకు ఏ కుటుంబాన్ని కష్టపడి పెంచారో ఆ కుటుంబం నష్టమైపోయింది. చివరిగా 1 నిమిషం ఉందండి. ఇంకా మనం ఇందులో నుండి ఎన్నో ఎపిసోడ్స్ చేయాలనిపిస్తుంది. కానీ ఎందుకంటే ప్రేక్షకులకు కొంతమంది 1 hour చేయండి అంటున్నారు, కానీ 1 hour చేయడం కుదరడం లేదు. మనకున్న షార్ట్ టైంలో ఇవన్నీ చేస్తున్నాం, బట్ ఇందులో ఇంత పెద్ద పాఠం ఉంది. ఏంటి మనం ఈ కార్యక్రమాన్ని మనం అసలు ఎలా ముగించాలి? నేను ఇది నెగిటివ్గా ముగించాలనుకోవడం, నేను పాజిటివ్గా ముగించాలనుకుంటున్నాను. వస్తున్నాను. అదేంటంటే,
ఈ లోతుని దేవుడు ఎంతగా ప్రేమించాడో లాస్ట్ ఎపిసోడ్లో చూసాం. అవును. ఇప్పుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఈ ఇద్దరు బిడ్డలు చెడి అంత ముగిసిపోయింది. కాని ఈ లోతు సంతతి నుండి వచ్చిందే మోయాబు, ఆ మోయాబు నుండి వచ్చిందే రూతు, ఆ రూతు యొక్క జనరేషన్లోనే క్రైస్ట్ వస్తున్నాడు. సో లోతుని మనం సాధారణంగా తీసుకోలేం. అప్పుడు లోతు యొక్క భార్య, ఆమెకు ఒకటి తెలియాలి, లోతు పైన దేవుని యొక్క ప్లాన్ ఉంది, పెద్ద ప్లాన్ ఉంది. ఆ ప్లాన్కి సహాయకరంగా ఉండడానికే నేను చేస్తున్న ఒక చిన్న మిస్టేకు ఆ లోతు యొక్క విషన్ని నెరవేర్చడానికి 10 జనరేషన్లు అవుతుంది. రూత్ వచ్చి జాయిన్ అవ్వడానికి 10 జనరేషన్లయింది. సో నేను చేసే మిస్టేక్ చాలా గొప్పదైన బాధింపును కలుగజేస్తుంది. ఒక చిన్న మిస్టేక్. నేను తిరిగి చూశా. యేసు ఒక మాట చెప్పి ముగిస్తాడు, పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. సో మనమేం చేయబోతున్నాం? ఒక విషయాన్ని మాత్రం గమనించాలి. నాకు దేవుడిచ్చిన విషయంలో ఫస్ట్ గాడ్, రెండవది నాకిచ్చిన ఫ్యామిలీ, నా పరిచర్య అన్నీ ఉండని ట్రయాంగిల్గా ఉంచుదాం. ఏది కూడా ఆర్డర్ మార్చదండి. ముందుగా వెళుతున్న ఫ్యామిలీయే చాలా ఇంపార్టెంట్. దానికోసమే పరిగెత్తుతున్నారు, దానికోసమే జీవిస్తున్నారు. నేను నాది అని అందరూ స్వయంగా తీర్మానాలు తీసుకోవడం ఆరంభిస్తే ఓల్డే ఉండదు, సెల్ఫిష్ ఓల్డ్ అయిపోతుంది. ఇక్కడ మనం మిగతా వాళ్ళ కోసం జీవిస్తున్నాం అనేది కాన్సెప్ట్. సో ఇది మాత్రం టేకవేగా ఉంటే బాగుంటుంది. మీరు చెప్పిన మొదలు నాకు 2 విషయాలు బాగా అర్థమయ్యాయి. దేవుని ప్రణాళిక, అన్ని కుటుంబాలకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని ఇల్లు అంటేనే దేవుని ఆలోచనతో ఉండి ఇల్లు. అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక్కొక్క కుటుంబం దేవుని దృష్టిలో ముఖ్యమైన ఒక పార్టుగా ఉంది. అది కాకుండా ఎందుకు తట్టుతున్నాడు బయట నుండి? ఆయన లోపలే ఉండాలి కదా, లోపలే ఉండాలి అంటే అది కూడా మనం చింతించాలి. చివరిగా మనం వెలుపలికొచ్చాం. వెలుపలికొచ్చి మళ్ళీ తిరిగి ఎందుకు చూస్తున్నాం చూడాలి. ఎందుకని ఇంత జాగ్రత్తగా ఉన్న కుటుంబంలో ఉన్న ఒక స్త్రీ తిరిగి చూడడానికి చాలా పరిస్థితులు ఉన్నప్పటికీ అది ఎంత హెచ్చరికగా ఉండాలన్నది డైరెక్షన్ మార్చకూడదు. సో ఇదంతా చూసారంటే పలు ఫౌండేషన్స్ మీరు చెప్పారు. బైబిల్లో ఇవి అద్భుతంగా రాయబడ్డాయి, లెర్నింగ్ కోసం రాయబడ్డాయి. అది కాకుండా మనం ప్రీ కన్సీవ్డ్గా ఉండకూడదు. ఇలాగే మనం లోతునైతే ఆయన ద్వారా ఎంత గొప్ప సంతతి వస్తోందో చూడండి. అదియు మరో విషయంగా మనం చూద్దాం. పలు విషయాలు ఎప్పుడూ మన కార్యక్రమంలో తరచూ ఒక విషయంగా చెప్తూ వస్తున్నా. అదేంటంటే తెలిసిన విషయాలు తెలియని కోణంలో అని. తెలిసిన విషయమే తెలియని కోణంలో ఎన్నో కార్యక్రమాలు చూసాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. తరువాతి కార్యక్రమంలో ఇంకో విషయం చూద్దాం. చాలా విషయాలున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం. వందనాలు.